అందుకే సాయిబాబా నా సమాధి నుండి కూడా భక్తులనెప్పటిలాగే అన్నారు. ఎందరికో భౌతిక దేహంతో కూడా దర్శనమిస్తున్నారు. వారి సోదరులైన స్వామి ఈ విషయంలో కూడా ఆయన సోదరుడే. మహాసమాధి తర్వాత కూడా స్వామి తన మాటలు ఎలా నిలుపుకుంటున్నారో చూద్దాము. శ్రీ సి.వి. సుబ్బయ్య నెల్లూరు గారింట్లో 1977లో తుఫాను వల్ల ఒకసారి పడిపోయింది. శ్రీ సి.వి. సుబ్బయ్య నెల్లూరు గారిల్లు 1977లో తుఫాను వల్ల ఒకసారి పడిపోయింది. 1978లో కట్టుకున్న ఇల్లు కూడా 1978లో తుఫాను గాలికి ఊగుతున్నది. ఆ చీకటి రాత్రిలో అతడు స్వామిని ప్రార్థించి వారిపై భారముంచి పడుకున్నాడు. వెంటనే ఒక కల వచ్చింది. కలలో స్వామి వర్షంలో బాగా తడిసి అతని ఇంట్లో నిలబడి తడి తుడుచుకుంటున్నారు. అతడు వెంటనే లేచి దీపం వెలిగించి చూస్తే ఎవరూ లేరు. అంత గాలిలోనూ ఇల్లు చెక్కు చెదరలేదు. స్వామి శరీరంతో ఉన్నప్పుడు అతని పాదాలంటి నమస్కరించుకోలేదని అతడెంతో బాధపడేవాడు. ఒకనాటి రాత్రి కలలో స్వామి చరచరా నడిచి వెడుతుంటే అతడు ఎదురుగా వెళ్ళి వారి కాళ్ళు గట్టిగా పట్టుకుని తృప్తి తీరా నమస్కరించుకున్నాడు. అప్పటి నుండి స్వామికి ప్రత్యక్షంగా నమస్కరించిన తృప్తి అతని హృదయంలో నిలిచిపోయింది. ఒకసారి అతని పొలములోని ఇంజను విప్పి 2 భాగాలు దొంగలెత్తుకుపోయారు. అప్పుడు గొలగమూడి వెళ్ళి అలా దొంగతనాలు జరుగుతుంటే తాను వ్యవసాయం చేయలేనని అచ్చటి భక్తులతో చెప్పుకున్నాడు. పూజారి నాగయ్య స్వామి దారం ఇచ్చి ఇంజన్కు కట్టమన్నాడు. అతడలానే కట్టి కొన్ని రోజులు పొలానికి పోలేదు. ఒకరోజు దొంగలు తన ఇంజన్ను విప్పారని తెలిసి అతడు వెళ్ళి చూస్తే దానిలో భాగాలన్నీ అక్కడే భద్రంగా పడేసి ఉన్నాయి. గొట్టేటి శేషయ్య నేను బాగా పండింది. గొట్టేటి శేషయ్య చేను బాగా పండింది. కానీ రాత్రిపూట అడవి పందులు దానిని ధ్వంసం చేస్తున్నాయి. కావలి పడుకుందామంటే దోమల బాధ, చలి, సన్నని వాన బాధిస్తున్నాయి. అతడు స్వామి సమాధి దర్శించి తనకు పైరు నష్టం వస్తే ప్రతి సంవత్సరము సమర్పించే వడ్లు కూడా ఆశ్రమానికి ఇవ్వలేనని చెప్పుకున్నాడు. ఆ రాత్రి కలలో కాకి నిక్కర్, పచ్చని టోపీ, బనీను ధరించిన ఒక యువకుడు అతని చేతిలో కర్ర లాక్కుని పందులను తరమడానికి పొలంలోకి వెళ్ళాడు. ఆనాటి నుండి కావలి కాయకపోయినా చేలో పందులు పడనే లేదు. తర్వాత అతడు వడ్లు ఆశ్రమానికి పంపే రోజు కల వచ్చింది. అతడు తూముడు వడ్లు సమాధి వద్ద వేయగానే పూజారి బరిగెల నాగయ్య ఈయన 4 తూములు బాకీ ఇస్తాడు, జమ రాసుకో అని బుజ్జయ్యతో చెబుతున్నాడు. చేను కావలి కాసినందుకు స్వామి 3 తూముల వడ్లు ఎక్కువ అడిగాడన్న మాట అతడు సమర్పించాడు. మార్చి 1983లో రాఘవయ్య గారి దూడ తప్పిపోయి నెల రోజులయ్యింది. అతను ఒక రాత్రి స్వామి సమాధికి చెప్పుకున్నాడు. నాటి రాత్రి కలలో స్వామి అతనిని వెంటబెట్టుకుని తూర్పు వైపున ఒక గ్రామములో బందెల దొడ్డిలోకి తీసుకుపోయారు. అక్కడొక పేడ దిబ్బ మీద దూడ నిలబడి ఉన్నది. తెల్లవారి అతడు పెనపర్తిలోని గ్రామములోని బందెల దొడ్డి దగ్గరగా
దగ్గరకు వెళ్ళి చూస్తే అతని దూడ నిలబడి ఉన్నది. అలానే లక్ష్మీనరసారెడ్డి 2 ఎద్దులు నెల రోజులుగా తప్పించుకొని పోయాయి. అతని భార్య స్వామికి చెప్పుకున్న రాత్రి ఆయన కలలో కనిపించి, నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని నెత్తురు ఎలా కారుతుందో చూడు అని చూపారు. మెలకువ వచ్చి చూస్తే వాకిట్లో ఎద్దులున్నాయి. వాటికి కూడా ముళ్ళు గీచుకొని రక్తం కారుతున్నది. పనబాక సుబ్బరామయ్య 1984లో నెల్లూరులో అప్పు చేసి దుక్కిపిండి బస్తాలు కొని రిక్షాలో తెస్తున్నాడు. ఇంతలో బస్సు కదిలిపోతుంటే దానిని ఆపడానికి రిక్షా దిగి పరిగెత్తాడు. బస్సు ఆగలేదు. తిరిగి చూసేసరికి రిక్షా కనిపించలేదు. అతడు స్వామిని స్మరించి కంటతడి పెట్టాడు. ఇంతలో ఒక వ్యక్తి అతనిని ఆపి, ఇలా పరిగెత్తితే ఏ కారు కిందైనా పడతావు, నీ బస్తాలెక్కడికి పోవు, స్థిమితంగా ఉండు అన్నారు. గంటలో రిక్షావాడొచ్చి బస్తాలు అప్పగించాడు. అలానే పోలు మస్తానయ్య 1983లో స్వామి ఆరాధనకని నెల్లూరులో కూరగాయలు కొని తెస్తూ రిక్షా నిలిపి తాను మరిచిపోయిన సంచి కోసం వెనుకకు వెళ్ళి వచ్చాడు. అంతలో రిక్షా కనిపించలేదు. గంటన్నర తర్వాత ఆ రిక్షావాడొచ్చి, అయ్యా, నా బుద్ధి గడ్డి తిన్నది. కొంత దూరం పోయేసరికి నాకు కళ్ళు కనబడలేదు. చెంపలేసుకొని తిరిగి వచ్చాను, క్షమించండి అన్నాడు. తూపిలి అచ్చమ్మ తులసవ్వగారి ఆరాధనకు బయలుదేరే సమయానికి వారి బర్రెదూడకు పొట్ట ఉబ్బి నాలుక చాచి తన్నుకుంటున్నది. దానికి స్వామి విభూతి పూయించి స్వామి దారం కట్టి ఆమె ఆరాధనకు వెళ్ళిపోయింది. అరగంటలో దూడ లేచి హాయిగా మేతమేసింది. అలానే నరసింహుల నాయుడుగారి ఎద్దులకు పొట్ట ఉబ్బింది. వైద్యం వలన తగ్గలేదు. దానిని 3 రోజులు ఆశ్రమంలో విభూతి వాడినా తగ్గలేదు. అతడు స్వామికి చెప్పుకున్నాడు. ఆ రాత్రి కలలో స్వామి ఒక సింహాసనంపై కూర్చుని, బాగవుతుంది పో అన్నారు. మెలకువ వచ్చి చూసేసరికి ఎద్దు బిందెడు మూత్రం విడిచి చక్కగా మేసింది. గొనుగుంట రామమ్మగారి బర్రె ఈనలేక బాధపడుతున్నది. దాని కడుపులో దూడ చనిపోయిందని, దాన్ని తీసేస్తే బర్రె బతుకుతుందని చెప్పి డాక్టరు దూడను లాగి పక్కన వేశాడు. అది బతికితే అది పాలు మరిచాక దానిని ఆశ్రమానికి ఇస్తానని మొక్కుకుని దానిపై తడి తువ్వాలు కప్పింది. 2 గంటలు గడిచేసరికి దూడ కళ్ళు తెరిచింది. కానీ ఆమె ఆశ్రమానికి పాలు పంపలేదు. 3 నెలల తర్వాత కలలో ఆమెకు స్వామి కనిపించి, అమ్మా, 3 నెలలు గడిచినా నా మాట మరిచిపోయావే అన్నారు. తెల్లవారగానే పాలు ఆశ్రమానికి ఆమె సమర్పించింది. తర్వాత బర్రెతో పాటు దూడను కూడా అమ్మేసి దాని ఖరీదు 50 రూపాయలు స్వామికి ఇవ్వాలనుకుంది. కానీ ఇవ్వలేదు. 18 నెలల తర్వాత స్వామి కలలో కనిపించి, నీవు నాకు 130 రూపాయలు బాకీ తేలావు. డిసెంబర్ 19లోగా చెల్లిస్తానని వ్రాయించి ఆశ్రమంలో వేలిముద్ర వేసిరా అన్నారు. తెల్లవారి ఆమె ఆశ్రమము చేరి ఆ గడువు లోపుగా చెల్లించలేకుంటే రెట్టింపు చెల్లిస్తానని రాసి ఇచ్చి అలానే చేసింది. పూసల మీరయ్య పెనపర్తి భార్య స్వామివారి మొదటి ఆరాధనకు గొలగమూడు వచ్చి స్వామివారి నిత్య పూజకు ప్రతి నెల
రూ. 10 పంపుతానని తన భర్త పేరు రాయించింది. ఆమె ఇంటికి వెళ్ళి చెబితే అతడు స్వామి నన్ను అడిగితే ఇస్తాను అన్నాడు. కొన్నాళ్లకు స్వామి అతనికి కలలో కనిపించి తమ జోలిలో ఏమైనా వెయ్యమని అడిగారు. అతడు వెంటనే స్వామికి ఆ పైకము పంపి తర్వాత సమాధిని దర్శించాడు. రోజు జయచంద్రారెడ్డి నెల్లూరుకి వింతైన స్వప్నం వచ్చింది. నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఎవరో పెద్దాయన కనిపించి గొలగమూడిలో అవధూత గారిని దర్శించు, అక్కడ మిలటరీ వారు దారి చెబుతారు అన్నాడు. కలలోనే అతడు బయలుదేరి దారిలో మిలటరీ వారిని మార్గము అడిగి గొలగమూడి వెళ్తున్నాడు. దారిలో ఒక సన్నని మనిషి గోచి, కర్ర, ముంత చేతిలో పాత గుడ్డలు, కొన్ని వస్తువులు పట్టుకొని కనిపించారు. ఆయనే స్వామి అనిపించి జయచంద్రారెడ్డి నమస్కరించాడు. తెల్లవారాక అతని స్నేహితులు వెంకయ్యస్వామి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలిచి తీసుకువెళ్ళారు. జై బోలో వెంకయ్యస్వామికి జై. వెంకయ్యస్వామి జీవిత చరిత్ర 13వ అధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. జై బోలో వెంకయ్యస్వామికి జై.